అభ్యంగన స్నానం అంటే ఏమిటి? అంటే మనకి పండగలొచ్చినా, పరవళ్ళొచ్చినా, తర్వాత పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఇలాంటివొచ్చినా గూడాను అభ్యంగన స్నానం అనేటటువంటిది చేస్తారు. ముఖ్యంగా ఉదాహరణకి ఒక పుట్టినరోజు తీసుకుందాం. పుట్టినరోజు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు పూర్వం అయితే ఉమ్మడి కుటుంబాలే ఉంటూ ఉండేవి. పెద్దవాళ్ళు చక్కగా చేతిలో నువ్వుల నూనె వేసుకొని మాడుకు పెట్టి సప్త చిరంజీవుల్ని తలుస్తూ ఉండేవారు. అశ్వత్థామో బలిర్వ్యాసో హనుమాంచ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైదే చిరజీవినః అని ఈ సప్త చిరంజీవుల్లాగా నువ్వు కూడా చిరంజీవిగా వర్ధిల్లు అని చెప్పి ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారు అక్కడ చక్కగా మాడు మీద పెడతారు. తల్లి పెడుతుంది. ఈ విధంగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే వారి యొక్క దీవెనలతో వీరు దీర్ఘాయుష్మంతులు అవుతారన్నమాట. ఇది పుట్టినరోజుకి కానీ పెళ్లి రోజుకి కానీ ఈ విధంగా చేస్తారు. ఇక పండగలు వచ్చినప్పుడు పరవళ్ళకు వచ్చినప్పుడు మటుకు అభ్యంగన స్నానం చేయకూడదు. పరవడి అంటే ఏమిటంటే ఉదాహరణకి మహాశివరాత్రి ఉందనుకోండి, అది పరవడి. ఆ రోజున మనం అభ్యంగ స్నానం చేయకూడదు. కుదిరితే ఏదైనా సరే నదీ స్నానమో సముద్ర స్నానమో ఇత్యాదులు చేయాలి. ఎందుకనంటే ఇప్పుడు ఉదాహరణకి నేను మహాశివరాత్రి అన్నాను, అది ఎప్పుడు వస్తుంది? మాఘమాసంలో వస్తుంది. అది మనకి ఆకామావైలో ఉంది. అంటే ఆషాఢ కార్తీక మాఘ వైశాఖాల్లో మాఘమాసం ఉంది కాబట్టి మాఘమాసంలో వస్తుంది కాబట్టి ఈ విధంగా మనకి సముద్ర స్నానము నదీ స్నానాన్ని చెప్పటం జరిగింది. ఇక మామూలుగా ఏదైనా పండగలు వచ్చినప్పుడు మటుకు అభ్యంగన స్నానం చేస్తారు. ఈ అభ్యంగన స్నానానికి చక్కగా నువ్వుల నూనెనంతా కూడాను తలకి ఒంటికి పట్టించుకొని తర్వాత సున్నిపిండితో ఒళ్ళంతా కూడా మర్దన చేసుకొని తర్వాత కుంకుడుకాయ పులుసుతో కానీ శీకాకాయతో కానీ చేస్తారు. ఇది అభ్యంగన స్నానం అని అంటారు. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఎటువంటి చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు కూడాను దరి చేరవు. కానీ ఇవాళ మనం అందరం కూడాను షాంపూల వెంటనే పరిగెడుతున్నాము. కుంకుడుకాయలు శీకాయల మాటే చాలా వరకు కూడా తగ్గిపోయింది. ఎక్కడో చాలా తక్కువగా కనపడుతోంది. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆనాడు చూడండి మనం గమనించినట్లయితే ఈ క్యాన్సర్లు ఈ చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు కానీ ఒకనాడు ఉండేవి కాదు. ఎందుకంటే ఈ ఆరోగ్య సూత్రాలతో సంబంధించినటువంటిదే ఈ స్నానం. ఆరోగ్య రహస్యమే మన ఆయుర్వేదము. మన ఆయుర్వేదమే మనకి జీవన విధానం. కాబట్టి ఇదంతా కూడా ఆయుర్వేదంలో భాగంగానే ఈ అభ్యంగన స్నానం అనేటటువంటిది కూడాను చెప్పటం జరిగింది. ఈ విధంగా ఎవరైతే గనక పండగలప్పుడు చేస్తారో పండగలప్పుడే కాదండి, విడప్పుడు కూడాను ఎప్పుడు కుదిరితే అప్పుడు పిల్లలకు కూడాను పెద్దలకు కూడా ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఈ విధంగానే చేసేవారు. చేయటం వల్ల ఆరోగ్యం అంతా కూడాను చక్కగా పదిలంగా ఉండేది. మనం కూడా మన పూర్వీకులు ఏదైతే చేశారో ఆ పద్ధతులన్నిటినీ కూడాను ఆచరిద్దాం, అనుసరిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. స్వస్తి.